నాకు పెళ్ళాం దొరికేసిందిరా. ఊరు పిల్లని పట్టుకొని పెళ్ళామంటావేంట్రా? యాదవన్నారు యాదవ. హీడు అవుట్. బాగా ఎక్కువైనట్టుందిగా. నా పిల్లని పడు నువ్వు ఊరి పిల్ల అంటావరా? మర్యాద సరే బాబాయ్ సరే. సుందర్ మాట్లాడండి. సుందరి నీవంత దివ్య స్వరూపం ఎందుకు వెతికినా లేదు కదా. సుందరే నువ్వు సుందరా? ఇలా పాడడం లేదా? అలా వచ్చావా? నేను సుందరి ఏంట్రా? ఎక్స్పెక్ట్ చేసా ఇట్లాంటి సర్కస్ ఏదో ఇటు క్రియేట్ చేస్తాడని. ఐఎమ్ కమింగ్ స్టడీ. రే ఇంత అందంగా ఎట్ట పుట్టావు సుందరే? ఏంటమ్మా? అందు మొత్తం నాకే నాకే కావాలి. అబ్బో నువ్వేం తప్పుగా అనుకో సుందరే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే పుట్టిన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో నేను నిన్ను అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటా సుందరే. నిజం, నన్ను నమ్ము సుందరే. పెళ్ళేక మనలే ఆహా ఓహా అని చెప్పుకోవాలి, అలా చూసుకుంటాను. నువ్వు లేకపోయినా అలాగే మాట్లాడు కానీ ఈ డిష్ పోతుంది దాకా సరిపోదండి. పదండి మాట్లాడుకో నాయన మాట్లాడుకో. ఈ మందు సీరడంటావా? పెళ్ళైన తర్వాత మానేస్తాను ప్రామిస్. నిజం. నేను నేను ఒళ్ళు ఒకసారి ఇలా నీ ఒళ్ళో పడుకుని ఆ చుక్కలు లెక్క పెడుతూ చుక్కలో కలిసిపోవచ్చు అంతే. ఐ లవ్ యూ సుందరే. ఐ లవ్ యూ సుందరి. నీవంటే దివ్య స్వరూపం ఎందుకు వెతికిన లేదు కదా. లేదా హాయ్ సుందరి, రండ్రా హాయ్. రండి. హలో. వీళ్ళు హాయ్. మా ఆఫీస్ కొలీగ్స్. మన పెళ్లికి కూడా వచ్చారు, గుర్తుందా? నమస్తే. మరి మేము స్టార్ట్ చేస్తాం. నువ్వు ప్రిపేర్ చేసావా? కూర్చోండి. రండి రండి. తొందరగా పదండ్రా, ముందాగా అసలు 3 రోజులు అయిపోయింది. రే నీ వైఫ్ ఏమనుకోదు కదా? అనుకుంటే ఇంటికి ఎందుకు పిలుస్తా? ఫీల్ ఫ్రీ గాయస్. మీ ఇల్లులా అనుకోండి, బాగా తాగండి. అబ్బాయి పెళ్ళిన తర్వాత నేను బాగా లావ్ అయిపోయాను కదా. అవునా? హోమ్ ఫుడ్ కదా, అందుకే. స్టఫ్ ఏం లేదేంటి? చికెన్ వచ్చింది. చాలరా, ఎంతసేపు అలా పెట్టుకుంటావు? ముందు తాగరా. నీ వైఫ్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంది మ్యాన్. ఏమిందిరా వీడికి? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా వీడు. నువ్వు నా హెచ్ఆర్ కాబట్టి వదిలేస్తున్నా. ఆల్రెడీ నా లోపల ఉన్న మనిషి నిన్ను చంపేశాడు. తను నా భార్య. ఇంకొకసారిలా మాట్లాడావనుకో, బయటికి కనిపించి నేను చంపేయాల్సి వస్తే. అరే ఏంటి సార్, పార్టీ అట్మాస్ఫియర్ని ఇలా పాడు చేస్తారు. సారీ సార్, సారీ, బాధపడకండి. ఓకే, కమాన్ కమాన్. I'm really sorry. Okay, chill. I'm really sorry, sir. Thank you. Come on, have it. ఏంట్రా వీడు? అమ్మో. రాత్రి ఇంత దారుణంగా తాగామా? సారీ బంగారం, బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా. అయ్యో అదేంటి అలా అంటారు? నీకోసం చేసేదేది నాకు ఇబ్బంది కాదు. సరే, బాయ్. హాయ్ సుందరి. అనిత గారు ఏంటి ఇలా వచ్చారు? లంచ్ ప్రిపేర్ చేసుకున్నావా? లేదండి. నీకోసం టేస్టీగా సాంబార్ తీసుకొచ్చాను, తినేసి ఎలా ఉందో చెప్పు. సరే బాయ్.
ఏంటో ఈ మధ్య తెగ తిరుగుతున్నావు. పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశావు. నాకు ఉద్యోగం, నీకు నా మీద ఉన్న మర్యాద రెండు ఒకేసారి పోయాయి కదా. అంతేలే, జీతం లేని జీవితం అంటే ఆఖరికి పెళ్ళడానికి కూడా అలుసే. అవును, నువ్వేదో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళావు కదా, ఏమన్నాడేంటి ఆ జ్యోతిష్యుడు? నేనెప్పుడు చెప్పానండి వెళ్ళానని? అంటే నీలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన ఆడవాళ్ళు అంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తారులే అని. అసలు నన్నేం చేద్దామనుకున్నారండి? నన్ను కొడతావంటే వెళ్ళి నీ మొగుడిని కొట్టుకోపో. నీకు ఇలా చెప్పమని నీ మొగుడే నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఎదవనే, కానీ నీ విషయంలో నేనేం తప్పు చేయాలా? నీ మొగుడు చెప్పమంటేనే చెప్పా. పో, పోయి నీ మొగుడిని కొట్టుపో. ఓ, చెప్పేశాడా? చెప్తాను. అంత కష్టపడి ప్లాన్ చేస్తే అసలు అలా ఎలా ఓపెన్ అయ్యాడే? సర్లే, ఎలాగోలా మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి క్లారిటీగా నేనేం చేయాలనుకుంది నీకు క్లియర్గా చెప్తాను. చెప్తాను చెప్తాను చూడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిజంగా చాలా అందంగా ఉంటావు. నీ అందమే నీకు ప్రాబ్లం అయితే దానికి నన్నేం చేయమంటావు? మా హెచ్ఆర్కి నువ్వు బాగా నచ్చావంట. పాపం నిన్ను కోరుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ తప్పే అనుకో. తప్పే 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 కాదు, నిజంగా తప్పే. కానీ నాకు తప్పనిపించట్లా. సారీ సార్, ఇందాక అలా అన్నందుకు. మీరు ఫ్రెండ్స్ ముందు అలా అనేసరికి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. మీరు కోరుకునే ఆ హాట్ అండ్ సెక్సీ కావాలా? ఎలా? ఎలా ఏముంది సార్, నెలకి ₹1,00,000 జీతం, దాన్ని 2.5 లక్షలు చేయండి, సెట్ చేస్తా. మరి అంత ఆలోచించకండి. నేను అనాథ నా కొడుకుని. నాకు మనీ అనే ఎమోషన్ తప్ప వేరే ఏ ఎమోషన్ ఉండదు. ఇది సిచ్యువేషన్. పోనీ జాతకం కోసమైనా పడుకుంటావని ఆ హెచ్ఆర్ గారిని ఇంటికి తీసుకొస్తే అతి పాడు చేశాం. ఇదిగో ఇక్కడే ఈ గోడ పక్కనే ఉన్నా. ఏమైనా జరిగితే విందామని. అబ్బే లేదే, ఏమండి అని ఏదో జరిగినట్టు అని చేశాం. చెత్త మొహందానా. అసలు అసలు నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసా? నువ్వు అదే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆటో సెట్ చేసి, అక్కడికి వెళ్ళాక ఆడదంతా చెప్పడానికి డబ్బులు సెట్ చేసి, ఈ నెల రోజులు ఉద్యోగం పోయినట్టు నీ దగ్గర యాక్ట్ చేసి, అసలు ఎంత ఎంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అర్థం అవుతుందా? పోసుందరే. కాబట్టి అర్థం చేసుకొని ముందు చెప్పింది చేయి. సుందరి, సుందరి, ఆగు. సుందరి, చెప్పేది వినో. నన్ను ఇంకోటికి ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వెవరు? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? మొగుణ్ణి, నేను నీ మొగుణ్ణి. మూసుకుని చెప్పింది విను. అయినా 2.5 లక్షలే ఏం చేస్తే వస్తాయో నీకు అర్థం కావట్లా. అర్థం కావట్లా. కానీ ఒక్కటి చేస్తే వస్తాయి. నువ్వు ఆ ఒక్కటి చేస్తే వస్తాయి. అయినా తప్పేంటే? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి నీకు ఇది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఇది ఇది చాలా చిన్న విషయం సుందరి, చాలా చిన్న విషయం. అయినా ఇంకెక్కువ డిస్కస్ చేసే ఓపిక నాకు లేదు. మ్యాటర్స్ అన్ని క్లియర్ కాబట్టి నేను చెప్పాల్సింది నీకు చెప్పాను. ఈవినింగ్ వాడు వస్తాడు, వాడికి కావాల్సింది నువ్వు ఇస్తున్నావు, నాకు కావాల్సింది వాడిస్తాడు. కాదన్నావో చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు సుందరి, అర్థమైందా?
ఇంత పెద్ద ఇల్లు సుందరి. అంత డబ్బుంటే మనం ఎంత బాగా బతకొచ్చు ఒక్కసారి ఆలోచించు. ఆ? ఆలోచించు ఒకసారి.